దత్తాత్రేయుని అవతారమైన షిర్డీ సాయినాథుని కొలవడానికి ఏ రోజైనా పవిత్రమైనదే. కానీ గురువారం వస్తే ఆ భక్తే వేరు. అసలు బాబాను గురువారమే ఎందుకు విశేషంగా పూజిస్తారో తెలుసా? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గురువారం దేవగురువు బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించే గురువును ఆరాధించడానికి మించిన రోజు మరొకటి లేదు. అందుకే సద్గురువుగా మనల్ని నడిపిస్తున్న సాయిని కొలవడానికి ఈ వారం ఎంతో ప్రత్యేకమైనది. షిర్డీలో ప్రతి గురువారం జరిగే పల్లకి ఉత్సవం భక్తులను కనువిందు చేస్తుంది. ద్వారకామాయి నుండి బాబా సమాధి మందిరం వరకు సాగే ఈ వేడుకను చూడటానికి 2 కళ్ళు చాలవు. సాయిబాబా తన భక్తులకు ఎప్పుడూ ఒకటే చెప్పారు: ఆకలితో ఉండకండి, కడుపు నిండా తిని నన్ను స్మరించండి అని. అందుకే సాయి పూజలో కఠినమైన ఉపవాసాల కంటే స్వచ్ఛమైన భక్తికే ప్రాధాన్యత ఎక్కువ. గురువారం ఉదయాన్నే బాబా విగ్రహానికి పసుపు రంగు పూలతో అలంకారం చేసి సాయి సచ్చరిత్రలోని ఒక అధ్యాయాన్ని చదువుకుంటే మనసుకి ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. బాబాకు ఇష్టమైన బూందీ లడ్డు లేదా నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా పెట్టి పేదలకు పంచితే ఆ సాయినాథుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 9 లేదా 11 వారాల పాటు ఈ నియమం పాటిస్తే ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.